అంతన్నారు ఇంతన్నారు కాటేరమ్మ కొడుకులని ఆకాశానికి ఎత్తేశారు. ఆరెంజ్ అంటే ఓ రేంజ్ లో ఉంటుందని డీజేలు పెట్టారు, జేజేలు కొట్టారు. అన్నట్టే తొలి మ్యాచే రాజస్థాన్ రాయల్స్ మీద రాయల్ విక్టరీ కొట్టారు. దాంతో 300 పక్కా అంటూ బాకాలు కొట్టారు. అంతే, ఖతం, టాటా గుడ్ బై. పాయింట్ల పట్టికలో పైనున్న వాళ్ళు వరుస పరాజయాలతో ఒక్కసారిగా కింద పడిపోయారు. బాస్ ఆ తర్వాత ఇక పుంజుకోలేకపోయారు. ముక్కి మూలిగి 3 గెలిచారు. ప్లే ఆఫ్ రేసు నుంచి తప్పుకుని అస్సాం రాయలెక్కారు. కనీసం అభిమానుల మనసులు కూడా గెలుచుకోలేకపోయారు. కూకట్పల్లి క్లాసెన్, హైత్ నగర్ హెడ్, అంబర్పేట అభిషేక్, నిప్పులాంటి నితీష్ రెడ్డి ఎవరు ఏం చేయలేకపోయారు. ఆరెంజ్ ఆర్మీ ఆట ఏ రేంజ్ లోనూ సాగలేదు. పాపం కావ్యమారన్ వీళ్ళ ఆటను చూసి సిగ్గుపడింది. అభిమానులు బాగా హట్ అయ్యారు. కాటేరమ్మ కొడుకులు కాదు, పోలేరమ్మ మనవళ్ళు కాదు, అంతా సాతగాని కొడుకులంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఐపీఎల్ 2025 సీజన్ లో డిఫెండింగ్ రన్నర్ అప్ సన్ రైజర్స్ హైదరాబాద్ పోరాటం ముగిసింది. ఢిల్లీ క్యాపిటల్స్ తో ఉప్పల్ వేదికగా సోమవారం జరిగిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. సరిగ్గా సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ సమయానికే భారీ వర్షం రావడంతో మ్యాచ్ అంతరాయం కలిగింది. వర్షం ఆగిపోయినా కూడా మైదానం మొత్తం కూడా చిత్తడిగా మారిపోయింది. దాంతో కాసేపు వేచి చూసిన అంపైర్లు మ్యాచ్ ను కొనసాగించే పరిస్థితి లేకపోవడంతో రద్దు చేస్తున్నట్లుగా ప్రకటించారు. ఇరు జట్లకు చెరో పాయింట్ కేటాయించారు. ఈ నిర్ణయంతో సన్ రైజర్స్ హైదరాబాద్ ప్లే ఆఫ్ అవకాశాలు ఆవిరయ్యాయి. ఈ మ్యాచ్ గెలిచి ఉంటే సన్ రైజర్స్ హైదరాబాద్ కు కాస్తో కూస్తో ప్లే ఆఫ్ అవకాశాలు ఉండేవి. వర్షం కారణంగా రద్దవడంతో సన్ రైజర్స్ హైదరాబాద్ ఖాతాలో ఓ పాయింట్ మాత్రమే చేరింది. దాంతో 11వ మ్యాచ్ లో ఆరెంజ్ ఆర్మీ 3 విజయాలతో 7 పాయింట్స్ తో 8వ స్థానంలో నిలిచింది. చివరి 3 మ్యాచ్లు గెలిచిన ఆరెంజ్ ఆర్మీ ఖాతాలో 13 పాయింట్స్ చేరుతాయి. సన్ రైజర్స్ పేలవ ప్రదర్శనతో అభిమానులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. నెక్స్ట్ సీజన్ కు బెటర్ లక్ చెప్తున్నారు.